ఉందా రాజకీయాలు మాత్రమే చేస్తా. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. నేను ప్రజలకు సేవ చేయలేనప్పుడు నేనెందుకు ఎమ్మెల్యేగా ఉండాలనుకున్నాను? శాసనసభ్యులుగా ఉండి ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఇక్కడ కొందరు దేవినేని ఉమాతో పరోక్ష సంబంధాలు నడిపారు. సర్నాల తిరుపతిరావు వార్డు మెంబర్గా ఓడిపోతే జెడ్పీటీసీగా గెలిపించింది నేను. మొన్న తిరుపతిరావు నాకు ఫోన్ చేసి మీ ఆశీస్సులు కావాలని అడిగాడు. నేను పెంచిన మొక్కే నువ్వు తిరుపతిరావు, నువ్వు బాగుండాలని అన్నాను. తిరుపతిరావును అరటిపండులా మార్చితే ఇబ్బంది. కక్ష సాధింపు చర్యలు వద్దు, వైఎస్లా పాలించండి. లోకేష్ చంద్రబాబుని తిట్టావు, నిన్నెలా నమ్మాలని జగన్ నాతో అన్నారు. తిట్టని వాళ్లను ఎమ్మెల్యే పార్లమెంటు సీట్లు ఇవ్వనని చెప్పారు. హుందా రాజకీయం మాత్రమే నేను చేస్తాను. మనసుకు గాయపడినప్పుడు నిలువెత్తు బంగారం ఇస్తామన్నా ఉండలేం. పెద్దిరెడ్డి కాల్ చేసి తొందరపడద్దన్నారు. రాజకీయాలకు స్వస్తి పలికి వ్యాపారాలు చేసుకుందాం అనుకున్నా, కానీ నా శ్రేయభిలాషులు రాజకీయాల్లోనే ఉండమన్నారు. మైలవరంలో ఇంటింటికి వెళ్ళి చెప్పండి, మనం నమ్మిన కృష్ణప్రసాద్ మనకి అండగా నియోజకవర్గంలోనే ఉంటాడని చెప్పండి. జోహార్ వైఎస్ఆర్, జోహార్ ఎన్టీఆర్ అంటూ ప్రసంగం ముగించిన వసంత కృష్ణప్రసాద్. రెండు, ఇదే పార్టీలో ఉండి ఆయన నిర్ణయించిన వ్యక్తికి మద్దతు ఇచ్చి ముందుకు నడవటం, లేదు మరొక వేదిక తీసుకొని రాజకీయంగా నేను ముందుకు కొనసాగటం. ఈ అంశాలన్నింటినీ రాజకీయంగా సన్యాసం తీసుకోవాలనే నిర్ణయాన్ని నేను తీసుకోవట్లేదు. ఇదే వేదిక మీద ఉండి నేను అనుకున్న మేరకు అభివృద్ధి చేయక నన్ను అవమానించినటువంటి వేదిక నుంచి కొనసాగలేను కాబట్టి మరో వేదిక తీసుకోవాలనే నిర్ణయం తీసుకున్నా. అది ఏ వేదిక అనేది నేను త్వరలో నిర్ణయించుకుని మీకు తెలియపరుస్తా. రాజ్యాంగబద్ధమైనటువంటి ఆ పెద్దలు బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులతో కొంతమంది ఎస్సీ సోదరులు, ఆ రకమైనటువంటి హక్కులు కలిగిన సోదరుల్ని మీడియా, సోషల్ మీడియా ముసుగులో ముందు పెట్టి నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ నా మీద కావాలని చెలవల పలవలు కథలు గాయించి వాటి ద్వారా ప్రచారం చేసే వాళ్ళకి నాదొక నమస్కారం, నాదొక విన్నపం. రాబోయే 2024 ఎన్నికలే ప్రజా సమీక్షకి అవకాశం. మనం 5 సంవత్సరాలు ప్రజల దగ్గర సేవ చేసుకొని పరీక్షలకు వెళ్ళినట్టుగా మనం ప్రజల దగ్గరికి వెళ్ళబోతా ఉన్నాం. ఇంకో కొద్ది మాసాల్లో ఎవరు ఎక్కడ పోటీ చేసినా గెలిచిన వాళ్లే పరీక్షకు నిలబడ్డట్టు, పోయిన వాళ్ళు ఓడిపోయినట్టు. కాబట్టి రాబోయే మహాభారత సంగ్రామంలో ఎవరు పాండవులో ఎవరు కౌరవులో ప్రజల దగ్గర తీర్చుకుందాం. అప్పటి వరకు మీ బాధ్యత, మీ పనులు మీరు నిర్వర్తించండి, నా బాధ్యత, నా పనులు నేను నిర్వర్తిస్తా. అంతేగాని వసంత కృష్ణప్రసాద్ వ్యక్తిత్వ హననానికి పూనుకుంటే నేను వారు ఆశించినట్టుగా గడిచిన ఇన్ని 6 సంవత్సరాల కాలంలో పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో ఒక్క సందర్భంలో లోకేష్ గారిని ఏదో ఒక మాట అన్నా. ఇది కొండల విషయంలో చంద్రబాబు మన స్థానిక ప్రజాప్రతినిధి ఎవరో వాళ్ళు అక్కడ స్థానిక ప్రజాప్రతినిధి ఇక్కడ నన్ను ఇబ్బంది పెట్టేది చేస్తే దాన్ని ఖండించే క్రమంలో వారిని సమర్థించారని చెప్పి లోకేష్ గారిని నేను ఒక మాట అంటం జరిగింది. అంతకు మించి ఎన్ని పర్యాయాలు చెప్పినప్పటికీ నాతో 3 పర్యాయాలు చెప్పారు. ఏ పర్యాయం కూడా నేను నా నోరు నేను బారేసుకోలేదు. అట్లాగే ఇప్పుడు వాళ్ళందరూ కనుక నా మీద నోరు బారేసుకున్నా కాలమే సమాధానం చెబుతుంది. ఎన్ని రకాల విచిత్రమైనటువంటి వీడియోలు మీరు తయారు చేసి పెట్టినా నేను ఏం వాటికి ఆధారను బెదర్ను అని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు. అదేది నేను నిర్ణయం తీసుకోలేదు, కాలం నిర్ణయిస్తుంది. అదంతా త్వరలో మీకు తెలియజేస్తాను. ఓట్లు సంపాదించిన వాళ్ళు చాలా మంది నియోజకవర్గంలో వచ్చి ఇప్పుడు మా మీద కథనం చలాయించాలని చూస్తున్నారు అని దేవినేని ఉమా ఒక వ్యాఖ్యానం చేశారు సార్. దాంతోపాటు త్వరలోనే నేను నియోజకవర్గం మొత్తం ఇక్కడ పాదయాత్ర చేయబోతున్నాను అంటున్నారు. అంటే ఎవరిని రానివ్వననే ఉద్దేశంతో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. ఇండైరెక్ట్గా మిమ్మల్ని అన్నారని కూడా ప్రచారం జరుగుతుంది. దానికి నేను వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదండి. అది రాబోయే రోజుల్లో ఎట్లా జరుగుతాయి పరిణామాలు ఏంటనేది అన్ని క్లారిటీలు మీకు వస్తాయి. దాన్ని బట్టే ఆ రోజు మాట్లాడదాం. అతను మాట్లాడటం అనేది అతను ఏ రకంగా మాట్లాడేది, అతని మాట్లాడే విధానం మీ అందరికి తెలిసిందే. కాబట్టి దానికి పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సరైన సమయంలో దానికి కూడా పూర్తిగా సరిగా సమాధానం చెప్పాలి.
హరిత హాస్పిటల్ గత దశాబ్ద కాలంగా గుంటూరు పట్టణంలోని ప్రజలకు సుపరిచితమైన ఏటి అగ్రహారం నందు గల హరిత హాస్పిటల్ ఇప్పుడు పూర్తి స్థాయి అత్యాధునిక వైద్య పరికరాలతో మీ ముందుకు వచ్చింది. విశేష అనుభవం గల డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. పీడియాట్రిక్స్ విభాగం నందు డాక్టర్ ఆళ్ల శ్రీకాంత్ రెడ్డి ఎంబీబీఎస్ డిసిహెచ్ గారిచే నవజాత శిశువులకు, చిన్నపిల్లలకు అన్ని సమస్యలు చూడబడును. వెంటిలేటర్ సదుపాయం కలదు. ఎన్ఐసియు మరియు పిఐసియు, సెంట్రల్ ఆక్సిజన్, ఫోటోథెరపీ, ఆక్సిజన్ నెబ్యులైజేషన్, పెడియాట్రిక్ సర్జరీ ఇంకా అన్ని రకాల టీకాలు వేయబడును. డెర్మటాలజీ మరియు కాస్మెటాలజీ విభాగం నందు డాక్టర్ ఆళ్ల శిరీష ఎండిడివిఎల్ గారిచే చర్మ సంబంధిత సమస్యలు చూడబడును. అన్ని రకాల చర్మ, జుట్టు, గోరు, స్త్రీల సమస్యలు చూడబడును. అవాంఛిత రోమాలకు నొప్పి లేకుండా లేజర్ చికిత్స, పచ్చబొట్టు తొలగించే లేజర్ చికిత్స, బొల్లికి లేజర్ మరియు శస్త్రచికిత్స కలదు. మరియు జారిన చెవి రంధ్రమును సరిచేయుట, పిఆర్పి పీల్స్, పులిపిర్లు, మొటిమలు, గుంటలకు చికిత్స, అన్ని రకాల కణితులు తీయబడును. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, అత్యాధునిక కాస్మెటిక్ ట్రీట్మెంట్స్, బొటాక్స్, ఫిల్లర్స్, థ్రెడ్ లిఫ్ట్, హైడ్రా ఫేషియల్ మొదలైనవి మన హాస్పిటల్లో ఇప్పుడు అందుబాటు సౌకర్యములు గల లాబొరేటరీ సదుపాయం కలదు. అనుభవజ్ఞులైన నర్సింగ్ స్టాఫ్ 24/7 అందుబాటులో కలరు. ఫార్మసీ సౌకర్యం కలదు మరియు ఎక్స్రే సదుపాయం కూడా కలదు. క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు. హరిత హాస్పిటల్, ఏటి అగ్రహారం మెయిన్ రోడ్, చుట్టుగుంట సెంటర్, గుంటూరు 4.